రాజకీయ పార్టీల అధికార యుద్ధం. బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ను ఓడించాలని బీజేపీ. ఇదంతా మామూలే, ప్రజలకు తెలుసు. 80 ఏళ్ల నుంచి చూస్తున్నారు మీ తమాషా. నేను కొత్తగా వచ్చాను, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని, మచ్చర్ల వెంకట్ రెడ్డిని. కామ్రేడ్ను అల్లాటప్ప, మనిషిని కాదు కష్టజీవుల హక్కుల కోసం పోరాడేవాడా, వాడే కామ్రేడ్. కాంగ్రెస్ వాడు కామ్రేడ్ కాదు, బీజేపీ వాడు కామ్రేడ్ కాదు. నేను ఒక్కనే కామ్రేడ్, కష్టజీవుల హక్కుల కోసం పోరాడేవాడిని నేను ఒక్కనే. వీళ్ళు కాదు, వీళ్ళు దొంగన కొడుకులు, వీళ్ళు దోపిడిన కొడుకులు, లుచ్చా నా కొడుకులు. బీజేపీ ఏమో భారత్ మాతకి జై అంటది, ఆడవాళ్లకు అన్యాయం చేస్తది. కాంగ్రెస్ ఆ ముస్లింలకు జై అంటది, ముస్లింలకు కాదు బలహీన వర్గాలకు అందరికీ అన్యాయం చేస్తది. నాలాగా ప్రతి ఒక్కరికి పని ఇచ్చి నెలకు 30,000 జీతం ఇస్తే ఏ బాధ ఉండదు. పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ 543 ఉండాలంటది, బీజేపీ పెంచాలంటది. దొందే కాబట్టి వాడంటే వీడికి పడదు, వీడంటే వాడికి పడదు. వీళ్ళిద్దరిని మూసీ నదిలో పాతి పెడితే గాని దేశం బాగుపడదు. అందుకనే పేద ప్రజల కొరకు, పేద కార్మికుల కర్షకుల కొరకు నేను పాట అని పార్టీ పెట్టాను. పాట అంటే అర్థం ఏంటయ్యా? శ్రమ నుంచి పుట్టింది, శ్రమ చేసేవాడే పాట. పార్టీకి అర్హుడు చేయని వాడు కాదు. ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, పాట పనితో జత కట్టింది పాట. పని ఒకటే కాబట్టి ఒక్కసారి పాట పార్టీకి ఓటు వేసి అధికారం ఇవ్వండయ్యా. ఏం పోతుంది మీకేం నష్టం లేదు కదా, అందరిలాగా మేము బిర్యానీ ఇయ్యము, డబ్బులు ఇయ్యలేము. పేదవాళ్ళము, పేదల కొరకు పార్టీ పెట్టాము, అర్థం చేసుకోండి. పార్టీకేది ఓటు, మచ్చర్ల వెంకట్ రెడ్డికే మీ ఓటు.